అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం విఎల్వి భారతి గారు రచించిన నీతి కథలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జీవహింస చేయరాదు, అబద్ధము ఆడరాదు, దొంగతనం చేయరాదు, పరుల సొమ్ము పాము వంటిది, నిదానమే ప్రధానం. రవి రవి సునీత 2 సార్లు పిలిచినా నీతి వాక్యాలు వల్లిస్తున్న రవికి తల్లి మాట వినపడలేదు. ఒరే రవి! ఈసారి గట్టిగా అరవటంతో చదువు ఆపి తలెత్తి చూశాడు 6వ క్లాసు చదువుతున్న రవి. ఎదురుగా అమ్మ గుడ్లురిమి చూస్తోంది. చేతిలో పెన్సిల్ బాక్సు. చెప్పు, ఇదెక్కడిది? నిన్నే, మాట్లాడవే. అది అది రాము ఇచ్చాడు. కాస్త తడబడ్డాడు. అబద్ధం. ఇంత ఖరీదైన బాక్సు, పైగా కొత్తగా ఉంది. వాడు నీకెందుకిచ్చినట్టు? ఏం చెప్పాలో తెలియక మౌనంగా దిక్కులు చూస్తున్న కొడుకుని మరోసారి గద్దించింది ఆమె. అప్పుడు గుర్తొచ్చింది 10 రోజుల నుంచి రాము కొన్న పెన్సిల్ బాక్స్ లాంటిదే తనకి కొనమని రవి పేచి పెట్టడం. ఓ పక్క మిక్కీ మౌస్ బొమ్మ, మరో పక్క ఏదో ద్రవంలో తేలియాడుతున్న బంగారు రంగు చేప పిల్లల బొమ్మలతో 2 అంతస్తులున్న అందమైన బాక్స్ అది. అంత ఖరీదైనది తమ కొనే స్తోమత లేదు. ఏదో నచ్చజెబుతూ వాడి కోరికని దాటివేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దానికోసం దొంగతనం చేశాడన్నమాట. నిజం చెప్పు, దొంగతనం చేశావు కదూ? లేదు మమ్మీ, నిజంగా నీ మీదొట్టు. రాము కొత్తది మరొకటి కొన్నాడట, అందుకని ఇది నాకిచ్చేశాడు. రవి గబుక్కున అబద్ధం చెప్పటం, పైగా తన మీదే అంత తేలిగ్గా ఒట్టి పెట్టడం ఎంతో బాధనిపించింది సునీతకి. సరే, రేపు స్కూల్కొచ్చి రామునే డైరెక్ట్గా అడుగుతాలే, నువ్వు చదువుకో. ఆ బాక్స్తో సహా గిర్రిన వెనక్కి తిరిగి వెళ్లిపోయింది సునీత. రవి గుండెలో రాయి పడింది. అమ్మ నిజంగా స్కూల్కి వస్తుందేమో. అమ్మో, ఇంకేమైనా ఉందా? అసలు 3 రోజుల నుంచే ఆ బాక్స్ ఎలా కాజేయాలని ప్లాన్ వేస్తున్నాడు. సాయంత్రం గేమ్స్ పీరియడ్లో అంతా గ్రౌండ్లో ఆడుతుంటే తను మాత్రం పిల్లిలా జారుకొని క్లాస్కొచ్చి వాడు బాక్స్ కొట్టేసి తన బ్యాగ్లో పెట్టేశాడు. ఇంటికొచ్చేదాకా గుండె స్పీడ్గా కొట్టుకుంటూనే ఉంది భయంతో. రేపు వాడు టీచర్కి చెప్పి ఆమెతో పేరున అందర్నీ అడిగేటట్టు చేస్తాడు. కాబట్టి కడుపు నొప్పి వంకతో 2 రోజులు డుమ్మా కొట్టేయాలన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే తనకి కాస్త మంచి మార్కులు వస్తున్నాయన్న గుడ్ ఇంప్రెషన్ వస్తోంది టీచర్కి. ఈ టైంలో అమ్మ వచ్చి బాక్స్ గురించి రాముని ప్రశ్నిస్తే, ఛ, అలా జరగకూడదు. సాటి పిల్లల ముందు, టీచర్ ముందు పరువు పోవటం కంటే ముందుగా అమ్మ దగ్గర తప్పు ఒప్పుకుంటే సరి. అమ్మా అంటూ మీద చెయ్యేసి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె కనుకొనలోంచి కన్నీరు ధారాపాతంగా కారి తలగడలోకి ఇంకిపోతోంది. సారీ మమ్మీ, 3 తప్పులు చేశాను. తల్లిని చుట్టేసి బావురుమన్నాడు. 3 తప్పులా? సునీత గొంతులో ఆశ్చర్యం. దొంగతనం చేశాను, నీకు అబద్ధం చెప్పాను. మరి 3వ తప్పు? ఈ 2 తప్పులు చేసి పైగా నీ మీద ఒట్టు పెట్టాను. తల్లి ఒడిలో మొహం దాచుకుని కుచ్చిళ్ళని కన్నీటితో తడిపేశాడు. సునీత కొడుకు తలపై చెయ్యేసి లాలనగా నిమిరింది. చూడు రవి, తప్పు చేయనివాడంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది తప్పని తెలుసుకొని దాన్ని దిద్దుకొని నీతిగా బతకడం బుద్ధిమంతుల లక్షణం. పోయిన నెల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో నువ్వు గాంధీ తాత వేషం వేశావు. అప్పుడు చెప్పిన నీతి వాక్యాలు గుర్తున్నాయా? మౌనంగా తలూపాడు రవి. గాంధీ తాత కూడా చిన్నప్పుడు కొన్ని తప్పులు చేశాడు. చిన్న చిన్న దొంగతనాలు, అబద్ధాలు చెప్పడం లాంటివి. కాని సత్యహరిశ్చంద్రుడి కథ తెలుసుకొని జీవితాంతం సత్యమే పలకాలని, ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదని నిర్ణయించుకొని దానికే కట్టుబడి బతికాడు. హరిశ్చంద్రుడు రాజ్యం కోల్పోవలసి వచ్చినా, భార్యని నడిబజార్లో అమ్మాల్సి వచ్చినా, ఆఖరికి తనను తాను అమ్ముకోవాల్సి వచ్చినా అబద్ధం ఆడటానికి మాత్రం ఇష్టపడలేదు. అలాంటి మహాపురుషులకి వారసులం. మన సంస్కృతి, పురాణాలు సత్యమేవ జయతే అని ఘోషిస్తున్నాయి. చక్కగా చదువుకొని బుద్ధిగా పైకి రావాల్సిన వాడివి. దొంగతనాలు, అబద్ధాలు లాంటివి నేర్చుకొని ఈ మురికి కూపంలో బ్రతుకుతావో, చక్కని సంస్కారంతో ఎదిగి అమ్మా నాన్నలకి, దేశానికి పేరు తెస్తావో నీ ఇష్టం. అమ్మ చెప్పే ప్రతి మాట అమృత బిందువుల్లా సోకాయి రవి చెవికి. రేపు రాముకి ఆ బాక్స్ ఇచ్చేసి సారీ చెప్పేస్తానమ్మా, ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం, దృఢంగా అన్నాడు రవి. ఆ రాత్రి నిద్ర పట్టలేదు రవికి. పాపం, రాముని వాళ్ళమ్మ బాక్స్ ఏదని అడిగితే ఏం చెప్పుంటాడో. కొత్త బాక్సు, అంత డబ్బు పోసి కొన్నది పోగొట్టేశావా అంటూ వాళ్ళ నాన్న వీడు వీపు మీద మద్దల దరువు వాయించుంటాడా? అమాయకంగా గుడ్ల నీరు నింపుకొని రాము మొహం కళ్ల ముందు కనిపించేసరికి రవికి గుండె ద్రవించింది. 2 నెలల క్రితం తనకి టైఫాయిడ్ జ్వరం వస్తే రాము రోజు ఇంటికి వచ్చి
తనకి నోట్స్ అవి రాసి పెట్టేవాడు. ఇన్నాళ్ళు మిస్ అయిన లెక్కలు నేర్పించి ఇంగ్లీష్ గ్రామర్లో డౌట్స్ తీర్చేవాడు. తన స్నేహంతోనే కదూ తన కాస్త క్లవర్గా తయారై టీచర్ దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకోగలిగాడు. అంతటి మంచివాడి విషయంలోనా ఇలా తను నీచంగా ప్రవర్తించింది? పాపం, వాడు వాళ్ళ అమ్మానాన్నల చేతిలో ఎన్ని తన్నులు తిన్నాడో. ఆ మధ్య కొత్త టిఫిన్ బాక్స్ తనది వారం రోజులు వాడకుండానే స్కూల్ బాక్స్లో మర్చిపోయి దిగేశాడు. తెల్లారి బస్సు డ్రైవర్ని, తోటి పిల్లల్ని అడిగితే అందరూ మాకు తెలియదన్నారు. నాన్న మాత్రం ఇంటికొచ్చాక అది పోయినందుకు చావు కొట్టేశాడు. ఆ దెబ్బలు తనింకా మర్చిపోలేదు. ఇప్పుడు రామును కూడా అలాగే చెయ్యని తప్పుకి వాళ్ల నాన్న ఎంతలా శిక్షిస్తున్నాడో కదా. తన మనోభావాలన్నీ డైరీలో అక్షరాలుగా పొందుపరుస్తుంటే కన్నీళ్లు ఆగలేదు రవికి. డాడీ, ఎల్లుండి రిపబ్లిక్ డే కదా, మా క్లాస్ రూమ్ డెకరేషన్ చేసుకుంటున్నాము. నా వాటాకి ఈ దేశ నాయకుల బొమ్మలన్నీ ఓ చార్ట్ కతికించి తీసుకెళ్లాలి. ఓ 10 రూపాయలు ఇవ్వు, గమ్ బాటిల్ తీసుకెళ్లాలి. వెధవ గమ్ బాటిల్ కోసం 10 రూపాయలు తగలేయాలా? అవసరం లేదు, ఆఫీసులో బోల్డ్ పడున్నాయి, సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తానులే అంటున్న తండ్రి వంక సాలోచనగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు రవి. ఒరే రవి, పెరట్లోకెళ్ళి కాస్త కరివేపాకు కోసుకురారా. తల్లి ఆజ్ఞతో పెరట్లోకెళ్లాడు. ఏదో అనుమానం వచ్చి పరిశీలనగా చూశాడు చెట్టుని. అంతే, ఎర్రబడిన మొహంతో గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా ఉన్న చోటు నుంచి కదలవు కదరా. విసుక్కుంటూ తనే వెళ్ళింది సునీత. డాడీ, ట్యూషన్ కోసం ఒక లాంగ్ నోట్బుక్ కావాలన్నాను, తెచ్చారా? ఆ టేబుల్ సొరుగులో పెట్టాను, తీసుకో. పుస్తకం తీసి ఆశ్చర్యపోయాడు రవి. అది లాంగ్ నోట్బుక్కే, కానీ దాని మీద ప్రతి పేజీలోనూ డాడీ ఆఫీస్ పేరు ముద్రించి ఉంది. ఇది నాకొద్దు అంటూ పుస్తకం విసిరేసి ట్యూషన్కి వెళ్లిపోతున్న కొడుకుని చూసి ఉగ్రుడయ్యాడు. బాగా పొగరెక్కింది విడికి. పెద్దలంటే నిర్లక్ష్యం, అస్సలు గౌరవం లేదు. వేలుకు వేలు పోస్తూ చదివిస్తున్నాం. ఎందుకు? ఆ పాటి సంస్కారం లేకపోయాక? దుమదుమలాడుతున్న భర్తకేసి చూసింది సునీత. అవునండి, వీడి ప్రవర్తన గత కొద్ది రోజులుగా అదోలా ఉంటోంది. తనలో తనే మదన పడిపోతుంటాడు. ఒక్కోసారి దీనంగా మొహం పెట్టి దిగులుగా కూర్చుంటాడు. మరోసారి ఏదో కోల్పోయినట్టు అలా శూన్యంలోకి చూస్తూ గంటల కొద్దీ గడిపేస్తున్నాడు. అలా వాటి చూస్తే భయమేస్తోంది కూడా. అన్నట్టు వాడు రోజూ డైరీ రాసుకుంటూ ఉంటాడుగా, అది చూస్తే తెలుస్తుందేమో వాడి ప్రవర్తనకి అసలు కారణం ఏంటో. వాడి అలమరా అంతా వెతికి డైరీ తెచ్చింది సునీత. డైరీలో పేజీలు చదువుతున్న కొద్దీ ఇద్దరికీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బాబూ, రవి, మమ్మల్ని క్షమించు. నీకు నీతులు చెప్పే మేమే తప్పటడుగు వేశాం. మా ప్రవర్తన వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నీ డైరీ వల్ల తెలిసింది. నిన్ను నీతివంతుడిగా, సంస్కారవంతుడిగా తీర్చిదిద్దాలని, నీలో మార్పు రావాలని మేము నిత్యం కృషి చేస్తూ నీకు ఎన్నో నీతి కథలు చెప్పాం. మహాపురుషుల ఆదర్శవంతమైన జీవిత గాథలు వివరించాం. కాని ఆ సంస్కారం ఏదో మాలోనే లోపించిందని గ్రహించలేకపోయాం. గతంలో మా ప్రవర్తన తలుచుకుంటే మాకే సిగ్గుగా ఉంది. మనం పాటించినప్పుడే ఎదుటివారికి నీతి చెప్పే అర్హత ఉంటుందని గ్రహించాం. మేము ఆ అర్హత కోల్పోయాం. నువ్వు మా అంచనాలకు మించి ఎదిగావు. మాకు మా ప్రవర్తన విషయంలో కనువిప్పు కలిగించావు. తన నిద్రలేపి మరీ పొగుడుతున్న తల్లిదండ్రులకేసి పూర్తిగా వదలని మత్తు కళ్లతో అయోమయంగా చూశాడు రవి. ఆ తర్వాత ఆనందం, ఆశ్చర్యం ఒక్కసారిగా ఉప్పెన్లా ఎగిసిపడ్డాయి వాడిలో. అవును బాబు, వెనకింటి వారి పెరట్లోని చెట్టే కదా, మరింటివైపు వాళ్ళని కొమ్మలోంచి 4 కరివేపాకు రెమ్మలు కోసుకుంటే తప్పే ముందులే అని ఎంతకాలం భావిస్తూ వచ్చాను. కాని మనది కానిది ఏది వారి పర్మిషన్ లేకుండా తీసుకున్నా అది దొంగతనం కిందే లెక్క. ఈ విషయంలో ఇంతకాలం నేను తప్పు చేసినట్టే కదా. నేను గుర్తించలేకపోయిన ఇంత సూక్ష్మ విషయాన్ని నాకు తెలిపావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఇప్పుడు నిద్రమత్తు పూర్తిగా వదిలి అమ్మ అంటున్నదేంటో బాగా అర్థమైంది రవికి. నాన్న రవి, ఆఫీస్ వస్తువులే కదా, ఏం పర్వాలేదులే అనుకుని ఇంతకాలం గమ్ము, పుస్తకాలు, పెన్సిళ్లు, కాగితాల్లాంటివి తెచ్చి నీకు ఇచ్చాను. కాని మనకి అన్నం పెట్టి పోషిస్తున్న ఆ ఆఫీస్లోనే దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఇప్పటిదాకా భావించలేదు. ఇది ఎంతటి నీచ కార్యమో తెలిసొచ్చింది. ఈ విషయంలో మా ప్రవర్తన వల్ల నువ్వు ఎంత నలిగిపోయావో అర్థమవుతోంది. ఇది చాలా సాధారణ విషయమేలే అనుకుంటూ మాకు తెలియకుండానే మేము ఎంతో పొరపాటు పనులు చేస్తున్నామో మా దృష్టికి తీసుకొచ్చాం. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించం, నీకు బాధ కలిగించం. మాకు చేతనైనంతలో మేమే ఇతరులకి సహాయం చేస్తాం తప్ప ఇక ఎన్నడూ పరాయి సొమ్ము మీద ఆశపడం. ఈ విషయంలో మాకు నువ్వే ఆదర్శమూర్తివి అంటున్న తండ్రి వంక ఆనందంగా మెరిసే కళ్లతో చూసి తన చిన్నారి చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి చటుక్కున తండ్రి బొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు రవి.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.